6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 21వ శ్లోకము. సుఖమాత్యంతికయ్యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. తాత్పర్యము: బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడయ్యున్న యోగి పరమాత్మ స్వరూపము నుండి మాత్రము విచలితుడు కానే కాడు. వివరణ: అటువంటి యోగి ఇంద్రియాలకు అతీతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, అనర్విచనీయమైనటువంటిది, అమోఘమైనటువంటిది అయిన సుఖానుభూతిని పొందుతాడు. దీనినే బ్రహ్మానందం అనవచ్చు. ఈ సుఖాన్ని ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము, కానీ సూక్ష్మమైన బుద్ధి ద్వారా ఇది అనుభవానికి వస్తుంది. ఇటువంటి ఉత్కృష్టమైన సుఖానుభూతిని పొందిన యోగి ఎటువంటి పరిస్థితుల్లోనూ దాని నుండి పక్కకు తొలగడు, అంటే విచలితుడు కాడు. ఆ పరమాత్మ ప్రాప్తి అన్న బ్రహ్మానంద స్థితిలో నిశ్చలముగా స్థితుడై ఉంటాడు. ఇటువంటి సుఖానుభూతి అనుభవైక వైద్యమే కానీ వర్ణించడానికి వీలు కాదు. మాతృత్వం అన్న అనుభూతిని కేవలం ఒక తల్లి మాత్రమే గ్రహించగలదు. ఇది కూడా అలాంటిదే. 22వ శ్లోకము. యల్లబ్ధ్వా చాపరల్లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. తాత్పర్యము: పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు, అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములను చలింపజేయలేవు. వివరణ: భగవత్ ప్రాప్తిని పొందిన యోగికి దానికి మించిన సుఖం ఏదీ లేదని అర్థమవుతుంది. దీనికన్నా తనకి లభించే గొప్ప పరమార్థం ఏదీ లేదని తెలుసుకున్న యోగి నిశ్చలంగా ఆ బ్రహ్మానంద స్థితిలోనే ఉంటాడు. ఆ స్థితిలో ఉన్న యోగిని బాహ్య ప్రపంచం నుంచి కలిగే సుఖాలైనా దుఃఖాలైనా అనుమాత్రము కూడా తాకవు. ఎంత బలవత్తరమైన దుఃఖమైనా కూడా నిబ్బరంగా తట్టుకునే సామర్థ్యం అటువంటి యోగికి ఉంటుంది. మనం పరిశీలించి చూస్తే మహాత్ములు, గొప్ప భక్తులు అయిన వారు జీవితంలో ఎన్నో కష్టాలని అనుభవించారు, కానీ వారు తమ భక్తి మార్గం నుండి వైదొలగలేదు. అటువంటి యోగుల మీద పుష్పవర్షం కురిసినా, రాళ్ళు వర్షం లాగా కురిసినా వారు దానిని ఒకేలాగా స్వీకరిస్తారు.